హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడం ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దాన్ని సమోసాలలో, శాండ్విచ్లలో వాడతాం కదా మనము. దాన్ని షాప్లో నుంచి కొనుక్కొచ్చుకోకుండా వితిన్ 5 మినిట్స్లో సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో హెల్తీగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక నిమ్మకాయ, ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని ముందుగా ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా నేను కొంచెం చూపిస్తున్నానండి. ఒక పిరికెడు కొత్తిమీర ఎంత తీసుకుంటున్నామో పుదీనా అంతే తీసుకోవాలండి. పుదీనా నేను 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే అల్లం వెల్లుల్లి అనేది విడివిడిగా తీసుకోవచ్చు. నేను పేస్ట్ తీసుకుంటున్నానండి, రుబ్బిన పేస్ట్. ఇలా అయినా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి. కొంచెం ఉప్పు బాగా ఎక్కువ వేయద్దండి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. చూడండి, మనం మిక్సీ వేసుకుంటే ఇలా రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. 8-10 కంటైనర్ బాక్స్లో కానీ గాజు బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే. చూడండి, ఇలా కొంచెం నిమ్మరసం. ఇంత సింపుల్గా చేసుకుని మన రెసిపీని మనం తెలియక షాపులలో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం. చూడండి, హెల్తీ వేలో మనం ఇలా చేసుకోవాలో ఈ స్వప్న స్వగృహ రెసిపీని ఫాలో అవ్వండి. చూడండి, గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలాంటి సింపుల్ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.